మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి హత్య కేసులో ఇప్పుడు ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న బాలుడి మృతికి 9 నెలల క్రితం సంపులో పడి మృతి చెందిన నిహాల్ మృతికి తానే కారణమని భర్త ముందు తల్లి శిరీష ఒప్పుకుంది. ఇద్దరిని తానే హత్య చేశారని చెప్పడంతో ఇప్పుడు పోలీసులు తల్లి శిరీషను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అన్నదమ్ముల మృతి కేసులో ఇప్పుడు ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడు పోలీసులు తల్లి శిరీషాని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అంటే 9 నెలల క్రితం సంపులో పడి నిహాల్ అన్న ఒక కొడుకు చనిపోయాడు. అయితే ఆ కొడుకు చనిపోవడానికి కూడా తానే కారణం అంటూ శిరీష చెప్పింది. ప్రస్తుతం ఇద్దరి పిల్లల్ని కూడా కన్న తల్లి కడతేర్చిన విషయం మహబూబాబాద్ జిల్లాలో కలవరం రేపుతోంది. నారాయణపురంలో నిన్న అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందాడు. అయితే ఆ అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేయగా తల్లే హత్య చేసినట్టుగా గుర్తించారు. దీంతో అక్కడ ప్రశ్నల వర్షం కురిపించారు. భర్త ముందు తల్లి శిరీష తానే ఇద్దరి పిల్లల్ని చంపాను, గతంలో 9 నెలల క్రితం కూడా ఒకరిని చంపాను, ఇప్పుడు దీనికి కూడా నేనే కారణం అంటూ చెప్పింది. దీంతో ప్రస్తుతం శిరీషనైతే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు నిజంగానే శిరీషనే చంపిందా లేకపోతే బాధలో అలా మాట్లాడుతోందా, దీనిపైన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, తల్లి శిరీష ఇద్దరి పిల్లల్ని తానే చంపాను అని చెప్తోంది. పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఏం తెలుస్తోంది అసలు? సుమతి, జిల్లాలో నారాయణపురంలో ఇద్దరి అభోషుమని తెలియని చిన్నారులను అతి కిరాతకంగా చంపిన తల్లి ఉదాంతం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనీష్ కుమార్ 6 ఏళ్ల బాలుని నిన్న చంపిపెట్టి ఆమె బతుకమ్మ కూడా కాలనీ వాసులతో అందరితో బతుకమ్మ కూడా ఆడిన తర్వాత తనకు ఏం తెలియనట్టు పిడిసి వచ్చిందని కూడా కాలనీ వాసులందరూ నమ్మించింది. తీరా స్థానిక ఆర్ఐపీ డాక్టర్ వాళ్ళ దగ్గర వెళ్లడంతో చనిపోయాడని నిర్ధారించారు. హుటాహుటిన చనిపోయిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం తీసుకుపోయి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మనీష్ మృతదేహాన్ని ఇంటికి తీసుకున్న తర్వాత ఎవరైతే తల్లి శిరీష ఉందో భర్త ఎదుట నేనే చంపానని కూడా చెప్పింది. సేమ్ ఇదే విధంగా గత 9 నెలల క్రితం జనవరి 15వ తేదీన చిన్న కుమారుడు నిహాల్ను 18 నెలల నిహాల్ను కూడా సంపులో పడేసి నేనే చంపానని కూడా భర్త ఎదుట. అయితే యశ్వంత్, తల్లి శిరీష మానసిక స్థితి బానే ఉందా, పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే చంపడానికి, కన్న పిల్లల్ని చంపడం అంటే అది అసలు మామూలు విషయం కాదు, ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న దాని మీద ఏమన్నా తెలుస్తోందా? మనకు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు శిరీష సంబంధించిన 3 కుమారులు చిన్నారులు కూడా తల్లి శిరీష కంటే నానమ్మతోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు, ఎక్కువ ఆమెతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు, తల్లిని పట్టించుకోలేదని ఒక కారణం తెలుస్తుంది. దీంతో పాటుగా భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తాయని ఈ 2 కారణాలు మాత్రం స్థానికులు మనకు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఎందుకు చంపుతుంది, దీని వెనుక కేవలం శిరీష చంపుతుందా, శిరీష వల్ల వెనుక స్థాయి నుంచి ప్రోద్బలించి చంపే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటుగా నిహాల్ డెడ్ బాడీని కూడా గతంలో సంపులో పడి చనిపోయింది అని అందరూ నమ్మించింది. కానీ నిన్న భార్య శిరీష నేనే చంపానని భర్త చెప్పడం, పోలీసులు హుటాహుటిన ఆ పూడ్చిపెట్టిన సమాధి దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీని కూడా బయటికి తీసి పోస్ట్ మార్టం పంచనామా లాంటివి కూడా రికార్డు చేస్తున్నారు. సుమతి, మొత్తానికి జిల్లాలో తీవ్ర సంచలనం రేపించని చెప్పవచ్చు. కసాయిగా తల్లి మారి కంటికి రెప్పరా కాపాడాల్సిన తల్లి కాటు వేసి ఇద్దరిని చంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్ యశ్వంత్, నిజానికి మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొందని చెప్పాలి. కన్న తల్లి ఇద్దరి పిల్లల్ని కూడా కడతీర్చింది. ప్రస్తుతం అయితే ఆ తల్లి శిరీషాని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు చంపడానికి కారణం ఏంటి, నిజంగా చంపిందా లేదా ఏంటనే దానిపైన మనకు నిజాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది మరికొద్దిసేపట్లో.